బిగ్ బాస్ ప్రోమో రివ్యూ చూసుకుందాం. ప్లీజ్ రివ్యూలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. ప్రోమోలోకి వెళ్తే ఇది నా ఒపీనియను. వచ్చిన ప్రోమోని చూసినప్పుడే నామినేషన్ అబ్బా ఇది నేను 10th వీక్ నామినేషన్ చూస్తున్నానా ఫస్ట్ వీక్ నామినేషనా అనే దిమ్మ తిరిగిపోయింది. అంత బాగుంది. ఇక్కడ ఏంది అంటే మన లాస్ట్ ఇయర్ కూడా చూసినట్టు 3 సింహాసనాలను ఇచ్చి ఈ ముగ్గురు చీఫ్లను క్యాప్టెన్సీ ఒక్కరుంటే ఒక్కరికే ఇమ్యూనిటీ ఉంటుంది. అయితే ఈసారి ముగ్గురిని పెట్టిండు, అన్లిమిటెడ్ కదా, ఆయన ఇష్టం. క్యాప్టెన్ పేరును మార్చిండు, చీఫ్ అని పెట్టిండు, ముగ్గురిని పెట్టిండు. వాళ్ళ ముగ్గురికి ఇమ్యూనిటీ ఉంది అని నేను అనుకుంటున్నా. ముగ్గురికి అయితే సింహాసనాల మీద కూర్చోమని చెప్తే కూసుర్రు. మధ్యలో నిఖిల్ కూర్చుండు, నైనిక కూర్చుంది, యష్మి కూర్చుంది. వాళ్ళకు పూసల దండలు ఇచ్చి వేసుకోమని చెప్పిండు. వాళ్ళు వేసుకొని కూర్చున్నాక మన సోనియా గారు వచ్చిర్రు. మళ్ళీ పప్పు కుక్కర్ మ్యాటరే పెట్టారు. ఇక ఫస్ట్ వీక్లో అంతకంటే పెద్ద పెద్ద మ్యాటర్లు ఏముండవు. నువ్వు నాకెళ్ళ జుత్తాలో మూతి ముడిచినావు అని కూడా చెప్పుకునేటోళ్ళు ఉంటారు. ఫస్ట్ వీక్ నామినేషన్లు అంటే గట్లనే ఉంటాయి. కాకపోతే ఇందులో కొంచెం ప్రాబ్లం ఏంది అంటే మరీ ల్యాగ్ ఏమో అనిపించింది. మరి ఫస్ట్ డే రోజు ఫస్ట్ ఆ కుక్కర్ పెట్టగానే కొన్ని కుక్కర్లు ఇంట్లో ఉన్నట్టు ఉండకపోవచ్చు, పప్పు సరిగ్గా తొందరగా ఉడకకపోవచ్చు, గ్యాస్ సరిగ్గా రాకపోవచ్చు. ఎక్కువ మంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి లేట్ అవుతుంది అటు ఇటుగా. ఫస్ట్ డేనే కదా అడ్జస్ట్ చేసుకోవాలి. ఏదో మొత్తం అసలే కడుపు ఎండకపోయి 3-4 రోజులు తిననట్టు పెద్ద పెద్ద మాటలు విడిచింది ఆమె. సో ఈ విషయంలో నాకు సోనియా నచ్చలేదు. బేబక్క కూడా ఇంకా కొంచెం కాన్ఫిడెంట్గా మాట్లాడాల్సిందేమో. తన మీద తాను మనం అనడం కంటే అసలు తను కదా మంచిగా నిలబడి మాట్లాడుకోవాల్సింది. నామినేషన్లోనే కదా అసలు నోరిప్పి మాట్లాడాల్సింది నాకు అనిపించింది. మేబీ మనకు ప్రోమోలో కాబట్టి తను ఏం మాట్లాడిందో చూపించకపోవచ్చు, కానీ ఈ విషయంలో నాకు సోనియా నచ్చలేదు. ఫుడ్ ఆగడం అందరికీ లేట్ అవుతుంది, ఆకలి అవుతుంది. ఎందుకంటే మరి పసిపిల్లలు ఏం కాదు కదా. ఫస్ట్ డే వచ్చిన రోజు ఏదో ఆమె ముందుకు పోయింది, ఆమెకు చేతనైంది, ఆమె చేస్తుంది. ఆడ తప్పదు. అది కుక్కర్ ప్రాబ్లం అయినప్పుడు తను ఏం చేస్తుంది. కానీ ఈ కుక్కర్ గురించి కూడా లొల్లి పెట్టుకుంది, కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేసింది. ఈ విషయంలో నాకు కొంచెం పోయిన సీజన్ రతికక్క అనిపించింది సోనియా. తర్వాత ప్రేరణతో కానిచ్చింది. ప్రేరణ గట్టిగానే డిఫెండ్ చేసుకుంది. సో అప్పుడు ఆ ముగ్గురు ఇట్లలో ఈమె ఏం సోనియా ఇద్దరిని సెలెక్ట్ చేసి వాళ్ళిద్దరు ఫోటోలు అక్కడ అతుకు పెట్టింది. దీనిలో ఇద్దరిట్లో ఒక్కరిని సేవ్ చేసే ఛాన్స్ బిగ్ బాస్ వాళ్ళ ముగ్గురికి ఇచ్చిండు, చీఫ్లకి. సో దాంట్లో నయనిక వచ్చేసి బేబక్కకి, యశ్విన గౌడ వచ్చేసి తన ఫ్రెండ్ ప్రేరణకి సపోర్ట్ చేయడానికని ఫాస్ట్గా వచ్చిర్రు. సో యశ్విన గౌడ ఫాస్ట్ వచ్చింది, కత్తి తీసుకెళ్ళి బేబక్క ఫోటోకి పెట్టింది. బేబక్క నామినేషన్లోకి వెళ్ళింది. ఇది ప్రాసెస్. మనం చూసిన దాని ప్రకారం ప్రోమో ప్రకారం నాకైతే ఇదే అనిపించింది. మీకు ఏదైనా అనిపిస్తే మీరు కామెంట్ చేయండి. ప్లీజ్ కామెంట్ అయినా చేయండి, చూసి ఊరికే వెళ్ళకండి ప్లీజ్. నా ఛానల్ కొంచెం ముందుకు పోతుంది కదా. అసలు ఇదన్నీ వచ్చినప్పుడు నేను పేపర్ మీద రాసుకొని సాట భారతమే చెప్దామని చూస్తాను. కానీ మా ఆయన మా పిల్లలు నీకు వచ్చే 30-40 వ్యూస్కి ఇంకా పెద్ద పెద్ద భారతాలు ఏం రాస్తావు అన్నట్టు సిల్లిగా నవ్వుతారు. అందుకని చెప్పి 2-3 నిమిషాలతోనే కథం చేస్తున్నాను. నాకున్న ఇష్టంగా నేను చేయాలనుకుంటున్నా. కొంచెం సపోర్ట్ చేయండి. సెకండ్ వచ్చేసి మన మణికంఠ తను ముందే చూసుకొని వచ్చిండు. ఇదంతా తను ఇన్నోసెంట్ అయితే కాదు, మనం అనుకున్నంత ఇన్నోసెంట్ ఏం కాదు. ఎందుకంటే చూడడానికి కొంచెం కౌశల్ ఆర్మీ గారి లాగా ట్రై చేస్తుండు. బయటపడుతుంది తను ఓన్ అన్నది, తను బయటపడతాడు. కొన్ని రోజులు పడుతుంది టైము. తను మాట్లాడే విధానం, సింగిల్గా వెళ్ళే విధానం, సింగిల్గా నరుక్కొస్తా అన్నట్టుగా ఎవరైనా సింగిల్గా ఉన్నప్పుడే మాట్లాడే విధానం. ఈరోజు కూడా ప్రోమోలో చూపించింది ఏంటంటే భాష గారికి ఆయనకి మధ్యన ఉంది. మేబీ ఇది తను కట్టేసిన కుక్కలాగా నేను మొత్తుకొను, నేను ఇది కాదు అని చెప్పి తను మాట్లాడుతున్నాడు. అది కొంచెం టాపిక్ కొంచెం చూపించారు. ఇదైతే నా ప్రోమో రివ్యూ. నేను ఆ ప్రోమోని చూసి నేను చెప్తున్నా, ఇది నా ఒపీనియన్ మాత్రమే. నా ప్రోమో అంటే మళ్ళీ నేనేదో ప్రోమోలోకి వచ్చినట్టు కాదు, ఇది నా ఒపీనియను. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి.